సూపర్ క్విక్ గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లలో ఒకటి పోహా కదా. జస్ట్ 10-15 మినిట్స్ లో వేసేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే స్టైల్లో పోహా చేసుకోవడం కాకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయరి, చాలా బాగుంటది. హెల్త్ కి కూడా చాలా మంచిది. ముందే మంచిగా దొడ్డు అటుకుల్ని నీళ్ళల్లో వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అవి మంచిగా నాని మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, పచ్చి కొబ్బరి, ఒక కట్ట కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు, పల్లీలు, ఆనియన్స్, కరివేపాకు మంచిగా ఒకదాని తర్వాత ఒకటి వేగే వరకు ఆగి నిదానంగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మళ్ళొక్క 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే తడిపి పెట్టుకున్న పోహాని దీంట్లోకి వేసేసుకొని ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేలాగా మూత పెట్టి ఒక 2 నుంచి 5 నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుంది. మీకు నచ్చితే కిష్మిష్ వేసుకొని తినేటప్పుడు బాగుంటది. ఈ గ్రీన్ పోహా ట్రై